సీఎం రేవంత్ అన్నంత పని చేస్తున్నారు. గేట్లు తెరిచామని ప్రకటించిన నాటి నుంచి గులాబీ అధినేతలకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారనే చెప్పాలి. ప్రస్తుతం వలసలతో కారు ఖాళీ అవుతుంది. కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు గులాబీ క్యాడర్ బిజీగా ఉంది. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు గులాబీ పార్టీని వీడుతుండగా సీనియర్ నాయకుడు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేశవరావు, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ప్రకటించగా, తాజాగా బీఆర్ఎస్ వరంగల్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ లో చేరటం లాంఛనమే అని తెలుస్తోంది. ఒకే రోజు చోటు చేసుకున్న ఈ పరిణామాలు బీఆర్ఎస్ కు బిగ్ షాక్ గా భావించవచ్చు. రాజకీయ విరమణ దశలో ఉన్న తాను తిరిగి తన పూర్వ పార్టీలో చేరాలనుకుంటున్నట్లు రాజ్యసభ సభ్యుడు కేకే స్వయంగా వెల్లడించారు. 84 ఏళ్ల వయసులో తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్లాలనుకుంటున్న, తీర్థయాత్రలకు వెళ్లినా వారు ఎప్పటికైనా తిరిగి ఇంటికే చేరతారు. నేను కూడా నా సొంత ఇల్లు లాంటి కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నానని తెలిపారు. మేయర్ విజయలక్ష్మి పార్టీ మార్పుపై స్పందిస్తూ తాను ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నట్లు వెల్లడించారు. అధికార పార్టీలో ఉంటేనే పనులవుతాయని, సమస్యలు పరిష్కరించడం సులువని ఆమె తెలిపారు. మరోవైపు బీఆర్ఎస్ స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో ఆయన కుమార్తె కడియం కావ్య వరంగల్ లోక్సభ పోటీ నుంచి వైదొలగడం గమనించదగ్గ విషయం. అయితే ఈ మేరకు ఆమె బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. గత కొద్ది రోజులుగా పార్టీ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి ఆరోపణలు, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్ వంటివి భారాస ప్రతిష్టను దిగజార్చాయని, జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవటం, ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తుండడం పార్టీకి మరింత నష్టం చేసిందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో తాను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నారని కేసీఆర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్ జాతీయ నాయకుల సమక్షంలో సీఎం రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. వరంగల్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా కావ్య లేదా కడియం శ్రీహరిని నిలిపే అవకాశం ఉందని సమాచారం. కావ్యను అభ్యర్థిగా నిర్ణయిస్తే శ్రీహరిని కాంగ్రెస్ లో చేర్చుకుని ఆయనకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇక కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకునే గులాబీ నేతల జాబితాలో ఆదిలాబాద్ జిల్లాలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా ఉన్నారని తెలుస్తుంది. గత కొంతకాలంగా ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఇక మరోవైపు మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గద్దెం అరవింద్ రెడ్డి సైతం గులాబీ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంద్రకరణ్ రెడ్డి, అరవింద్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు కూడా పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరే జాబితాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశమయ్యాయి. మరికొందరు ఎమ్మెల్యేలు సీఎం, పీసీసీ అధ్యక్షులు రేవంత్ ను కలిసి కాంగ్రెస్ లో చేరేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మొత్తం మీద రేవంత్ పీసీసీ అధ్యక్షులుగా తన రాజకీయం ఏంటో చూపిస్తానని అన్నట్టుగానే ప్రభుత్వాన్ని పడగొడతామన్న గులాబీ నేతలకు కంటిపై కునుకు లేకుండా చేసి షాకుల మీద షాకులిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, ఇప్పటికే చూసుకుంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నుంచి భారీగా చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే దీనిలో చూసుకుంటే ఇప్పుడు కడియం కావ్య కూడా వరంగల్ లోక్సభ నుంచి వైదొలగడం మనం చూస్తూనే ఉన్నాం. తర్వాత కాంగ్రెస్ లో చేరతానని ప్రకటించడం, కేసీఆర్ కు ఒక లేఖ రాయడం కూడా చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సాదిక్? ఎస్ రత్న, బీఆర్ఎస్ పార్టీ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుంది. అంతేకాకుండా రాజకీయ భవిష్యత్తు లేదని కూడా బీఆర్ఎస్ క్యాడర్కు, బీఆర్ఎస్ నేతలకు అందరూ కూడా అర్థమవుతున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ర్యాలీ అవుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. తాజాగా కేసీఆర్తో అంటకాగినటువంటి అగ్రనేతలందరూ కూడా పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి అతిపెద్ద షాక్గా గురవుతున్నారు. అంతేకాకుండా తీవ్ర రాజకీయ సంక్షోభంలోకి బీఆర్ఎస్ పార్టీ వెళ్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కూడా కేకే, ఆయన కుమార్తె గద్వాల విజయలక్ష్మి మేయర్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఈ రోజు కానీ రేపు కానీ చేరే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు వరంగల్ సంబంధించినటువంటి
ఆ అగ్రనేతలైన శ్రీహరి కానీ ఆయన కుమార్తె కావ్య కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. సో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్స్తామని కూడా కవ్వింపుల చర్యలకు పాల్పడినటువంటి బీఆర్ఎస్ పార్టీకి గట్టి సమాధానం చెప్పాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వ్యూహాలను మరింత పదును పెడుతూ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో మొత్తం పార్టీని అంటే బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేస్తామని కూడా స్పష్టం చేసిన ధర్మిలా ఆయన గేట్లు ఎత్తివేస్తామని కూడా చేయడంతో మొత్తం అంటే బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ క్యాడర్ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా మాజీ మంత్రులు బీఆర్ఎస్లో ప్రభుత్వంలో పనిచేసినటువంటి మాజీ మంత్రులు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే మనకు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటుగా మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలకు చేరబోతున్నారు. వారు కూడా రేపు కానీ లేకపోతే ఎల్లుండి కానీ చేరే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా 6 గ్యారంటీ స్కీమ్స్ అమలవుతున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో తన సత్తాను తన యొక్క హవాను కొనసాగుతున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి ఇక రాజకీయ భవిష్యత్తు లేదని కూడా స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. ఇప్పటికే మనకు జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి శ్రీలత శోభన్ కూడా వాళ్ళు కూడా అంటే శ్రీలత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భం ఉంది. ఆమెతో పాటుగా మరో 7 మంది కూడా కార్పొరేటర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో హైదరాబాద్లో ఎక్కువ బలంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని గట్టిగా దెబ్బకొట్టే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు పోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎమ్మెల్యే స్థానాల్లో గెలవలేనప్పటికీ ఈ ప్రాంతాన్ని మరీ పూర్వవైభవం తీసుకొచ్చే లక్ష్యంగా ఈ యొక్క ఆపరేషన్ కొనసాగుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యంలో అటు మేయర్ను డిప్యూటీ మేయర్ను ఇద్దరిని కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినట్టయితే డెఫినెట్గా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ పిసిసి వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందులో భాగంగానే సికింద్రాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ నుంచి దాని నాగేందర్ కూడా సీట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ సాగిస్తున్నటువంటి పిసిసి ఈ మేరకు పూర్తి స్థాయిలో చేరికలు భారీ స్థాయిలో చేర్చాలనే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారు. సో దీంతో బీఆర్ఎస్ పార్టీ సంబంధించింది పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. కేసీఆర్ చేసినటువంటి ఒంటెద్దు పోకడం వల్ల అదేవిధంగా అక్కడ ప్రజాస్వామ్యం లేకపోవడం వల్ల మీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నామని కూడా కేకే చెప్తున్నారు. అదేవిధంగా ఆ కావ్య కూడా బహిరంగ లేఖ రాసినట్టు పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ లిక్కర్ స్కామ్లతో పాటుగా భూమి కబ్జాలు అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయాల్లో కూరుకుపోయింది. ప్రజల దగ్గర నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఏర్పడుతుంది. ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుంది. సో బీఆర్ఎస్ పార్టీలో ఉండే పరిస్థితి లేదు, రాజకీయ భవిష్యత్తు లేదని కూడా నిర్ధారించుకున్నటువంటి బీఆర్ఎస్ క్యాడర్ నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ర్యాలీ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం కొనసాగబోతుంది. సో తుక్కుగూడలో ఈ నెల అంటే వచ్చే నెల 6వ తారీఖు రోజు భారీ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో అంతకంటే ముందుగా భారీ స్థాయిలో కూడా చేరికలు చేసే లక్ష్యంగా పిసిసి వర్గాలు చేయబోతున్నది. ఈ రోజు ప్రదేశ్ సంబంధించి ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం కూడా 5 గంటలకు ఉండబోతుంది. మరొక ఆ చేరికల విషయంలో కానీ లేకుంటే 100 రోజుల సంబంధించినటువంటి పరిపాలన మీద అదేవిధంగా వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా ఎదుర్కోవాలి ఇప్పటివరకు అభ్యర్థులు ఖరారు చేసినటువంటి అంశాలన్నింటిపైన కూడా కూలంకషంగా చర్చించబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోయేటువంటి ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో పార్లమెంటు ఎన్నికల్లో ఎట్లా ఎదుర్కోవాలి అదేవిధంగా ఇతర పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత వారికి అకామిడేషన్ ఎట్లా ఇవ్వాలి అదేవిధంగా పాత వాళ్ళను ఏ విధంగా పనిలో పెట్టుకోవాలనిపైన కూడా పూర్తి స్థాయిలో ఒక మేధోమదన చర్చ కొనసాగుతుంది. సో దీంట్లో ప్రధానంగా ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా అటు పరిపాలన ఇటు పార్టీని రెండు కూడా సమపాలలో తీసుకెళ్తూ కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చే లక్ష్యంగా 6 గ్యారంటీ స్కీమ్లు అభయస్థం మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో తెలంగాణలో అమలుపరిచి ఆ ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించే లక్ష్యంగా ముందుకు పోతున్న తరుణంలో ఆ కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నటువంటి బీఆర్ఎస్ అగ్రనేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. రేపు ఎల్లుండి కేకే అదేవిధంగా గద్వాల విజయలక్ష్మి చేరబోతున్నారు. ఆ తర్వాత కడియం సీఆర్తో పాటుగా ఆయన కుమార్తె కావ్య కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఆయనకు మంత్రి పదవితో పాటుగా ఎంపీ స్థానాన్ని కావ్యకి ఇచ్చే అవకాశాలు లేకపోలేదని కూడా గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. ఏదైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ తీవ్ర సంక్షోభంలో రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. ఒకవైపు అటు ఫోన్ ట్యాంపరింగ్ మరోవైపు లిక్కర్ స్కామ్ తో తలమునుకలు అంటే చాలా తీవ్ర మనోవేదనకు గురవుతున్న కేసీఆర్ కు ఇదొక షాక్ల మీద షాక్ పెద్దగా చెప్పవచ్చు. రత్న ఓవర్ టు యు. రైట్, థ్యాంక్ యూ సాదిక్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.